హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మ్యాథ్స్ బై శ్రావణ్ వాటంబేడు. ఈ వీడియో లెక్చర్లో మనం నార్మల్ డిస్ట్రిబ్యూషన్ నుంచి ఒక ప్రాబ్లం చేద్దాం. రీసెంట్ ఎక్స్టర్నల్ క్వశ్చన్ ఇది, ఎగ్జామ్లో అడిగారు. సో క్వశ్చన్ ఏంటంటే, గివెన్ దట్ ద మీన్ హైట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఇన్ ఏ క్లాస్ ఈజ్ 158 సెంటీమీటర్స్, అంటే మీన్ ఇచ్చారు, అండ్ స్టాండర్డ్ డీవియేషన్ ఎస్డి ఇచ్చారు 20 సెంటీమీటర్స్. సో మీన్ ఎస్డి మాత్రం ఇచ్చారు. Find how many students' height lies between 150 centimeters and 170 centimeters if there are 100 students in the class. So first, what is given రాద్దాం. ఏమి ఇచ్చారంటే, గివన్ మీన్ ఇచ్చారు, మ్యూ 158 సెంటీమీటర్స్. అలానే ఎస్డి అంటే సిగ్మా 20 సెంటీమీటర్స్ ఇచ్చారు. స్టాండర్డ్ డీవియేషన్ ఇది మీన్. సో ఇప్పుడు నార్మల్ డిస్ట్రిబ్యూషన్లో జెడ్ కనుక్కోవడానికి ఫార్ములా ఏంటంటే, ఇన్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ఫార్ములా టు ఫైండ్ జెడ్ ఏంటి ఫార్ములా అంటే ఎక్స్ మైనస్ మ్యూ బై సిగ్మా. ఇప్పుడు మనం 150 సెంటీమీటర్స్ దగ్గర 170 సెంటీమీటర్స్ దగ్గర జెడ్ వాల్యూ కనుక్కుంటాం. అంటే when x equal to 150 సెంటీమీటర్స్ z1 అనుకుందాం. ఇది అంటే ఇది x1 అనుకుందాం. x1 మైనస్ మ్యూ బై సిగ్మా. x1 150, మ్యూ వచ్చేసి 158, సిగ్మా వచ్చి 20. క్యాల్సీలో యాజ్ ఇట్ ఈజ్ టైప్ చేయండి. ఇక్కడ 150 మైనస్ 158 అంటేనే ఇక్కడ -8 వస్తుంది, కాబట్టి మైనస్లో వస్తుంది. -8/20 మీరు మాన్యువల్గా కూడా చేయొచ్చు. -0.4 లెస్ దాన్ 0, ఇది నెగిటివ్ వచ్చింది. ఓకేనా. నెక్స్ట్ ఫార్ వెన్ ఇంకొక వాల్యూ ఏంటి, x2 ఈక్వల్ టు 170 సెంటీమీటర్స్ z2 కనుక్కుందాం. x2 మైనస్ మ్యూ బై సిగ్మా 170 మైనస్ 158/20, ఇది పాజిటివ్ వస్తుంది, 0.6. ఓకేనా. ఇప్పుడు ఏం కనుక్కోమంటున్నారు, బిట్వీన్ 150 అండ్ 170 సెంటీమీటర్స్ మధ్యలో ప్రాబబిలిటీ బిట్వీన్ 150 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు ఎక్స్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 170 కనుక్కోమంటుండేది. దీనికి ఈ 150 కరస్పాండింగ్ వాల్యూ z1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు z లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు z2 మనం కనుక్కోవాల్సింది. దీనికి ఏం చేస్తున్నామంటే, ఒక రఫ్ డయాగ్రామ్, నార్మల్ డిస్ట్రిబ్యూషన్ కర్వ్ తెలుసు మీకు. నార్మల్ డిస్ట్రిబ్యూషన్ కర్వ్ ఇలా ఉంటుంది, బెల్ షేప్డ్ కర్వ్. సో ఇక్కడ మిడిల్లో ఎక్స్ ఈక్వల్ టు మ్యూ, z0 అంటాం దీన్ని. నెగిటివ్ వాల్యూస్ లెఫ్ట్ సైడ్, పాజిటివ్ వాల్యూస్ రైట్ సైడ్ వేస్తాం. ఇప్పుడు నెగిటివ్ వాల్యూ z1 అనేది నెగిటివ్, z1 నెగిటివ్ కాబట్టి ఇక్కడ పెడుతున్నాను, దిస్ ఈజ్ z1. z2 పాజిటివ్ కాబట్టి ఇక్కడ రాస్తున్నాం. ఇప్పుడు మనం z1 z2 మధ్యలో ఉండేటువంటి ఏరియా మనకు కావాలి, అంటే దిస్ ఈజ్ ద ఏరియా రిక్వైర్డ్. ఈ వాల్యూ మనకు కావాలి. దానికి ఏం చేస్తున్నాం, ఈ వాల్యూ ఎలా వస్తుంది, z నుంచి z1 వరకు ఉండే ఏరియాని ఏరియా ఆఫ్ z1 అంటాం, z నుంచి z2 వరకు ఉండేది ఏరియా ఆఫ్ z2. ఇప్పుడు ఏం చేయాలి, ఈ మొత్తం కావాలంటే ఏరియా ఆఫ్ z1 ప్లస్ ఏరియా ఆఫ్ z2 చేయాలి. ఏరియా ఆఫ్ z1 అంటే a ఆఫ్ z1 -0.4 ప్లస్ మైనస్ ఉన్న ఏరియా పాజిటివ్ తీసుకుంటాం ప్లస్ 0.4. ఓకేనా. సో ఇక్కడ ఇది నార్మల్ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ నుంచి చూడాలి ఈ వాల్యూస్. ఏరియా ఆఫ్ 0.4 అంటే దిస్ ఈజ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ టేబుల్. ఏరియా అండర్ 0 to x మైనస్ మ్యూ బై సిగ్మా. ఇక్కడ 0.4 దగ్గర ఎంత ఉంది, 0.4 దగ్గర వాల్యూ మీకు అయిపడుతుందా, ఇది 0.1554. అంటే 0.4కి ఏం రాయాలంటే 0.1554 ప్లస్ 0.6. 0.6ఏ పక్కన 1 2 3 లేవు, 0.61 అంటే ఇక్కడ వచ్చి ఉంటాం. 0.6కి ఏముంది ఇక్కడ చూడండి, 0.6కి 0.2258 అని ఉంది. సో 0.2258 ఈ రెండు యాడ్ చేస్తే మనకి ఎగ్జాక్ట్ ఏరియా వస్తుంది 0.3812 అని.
బట్ ఇది మనకు 100 స్టూడెంట్స్కి కావాలి. సో ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ 100 స్టూడెంట్స్కి, ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ whose height lies between 150 and 170 centimeters out of 100 అంటే 0.3812 into 100 చేయాలి. చేస్తే 38.1. సో 38 స్టూడెంట్స్ ఈ హైట్ మధ్యలో ఉన్నారు అని నార్మల్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా మనం చెప్పొచ్చు ఈజీగా. ఇది రీసెంట్ ఎక్స్టర్నల్ ఎగ్జామ్ క్వశ్చన్. ఈ క్వశ్చన్లో మీకు మీను ఎస్డి తప్ప ఇంకేమి లేదు కాబట్టి ఇది నార్మల్ డిస్ట్రిబ్యూషన్ కింద తీసుకొని చేసాం సమ్మని. అర్థమైందా? ఇంపార్టెంట్ సమ్ము ఎక్స్టర్నల్ ఎగ్జామ్లో అడిగింది. ఇది నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.